సో ఇంకోటి ఐ వాంటెడ్ టు లైక్ నీతో డిస్కస్ చేయడానికి వెన్ యూఆర్ లైక్ డిస్కసింగ్ అబౌట్ బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్. ఓకే. Because you have an elder brother అవును. who is also, by the way, my name is also Santosh. ఎస్, సాయి సంతోష్. Yeah, Sai Santosh. రిసర్చ్ చేశాను బ్రో. So Santosh is Yeah, your elder yeah. brother. Any years? 2 years. 2 years. 2 years. Okay, so అంటే తెలుగు బ్రదర్హుడ్ లో అన్నయ్య నువ్వు ఒరే అన్నయ్య అనడానికి డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఒరే అన్నావు అనుకో తెలిసే అరే అవును. ఫ్రెండ్లీగా ఉండే అన్నయ్య రా. అన్నయ్య అన్నావు అంటే యూ వోంట్ షేర్ విత్ యూ వోంట్ షేర్ ఎవ్రీథింగ్. Yeah. మళ్ళీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఒకవేళ ఫ్రెండ్ అంటే దిస్ స్మాల్ అనాలిసిస్, ఒక వెరీ క్లోజ్ ఫ్రెండ్ అయింది అనుకో వన్ ఏమంటాం, అరే హీస్ లైక్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటాం. సో బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఇస్ లైక్ దిస్, బ్రదర్ ఫ్రెండ్ లా ఉంటే ఈజ్ మోర్ క్లోజ్, ఫ్రెండ్ బ్రదర్ లా ఉంటే ఈజ్ మోర్ క్లోజ్. సో హౌ ఇస్ ఇట్ విత్ యూ అండ్ యువర్ ఒరే అన్న అంటావా లేకపోతే అసలు అన్న అనే మాట ఆపేసాను నేను. ఒక 8th 9th వరకు ఇంకా తక్కువే, 6th వరకు సంతోష్ అన్న ఇట్లా ఉండేది. కానీ దాని తర్వాత ఈ బ్రో కల్చర్ స్టార్ట్ అయిన తర్వాత ఆపేసినాం కంప్లీట్గా. ఐ థింక్ చాలా మంది ఆపేసినాం. అండ్ వీఆర్ ఆల్సో మేము వీఆర్ నాట్ సీతమగలి సినిమల చెట్టు బ్రదర్స్ లాగా. ఎందుకంటే వాడు కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఒకటే ఉండేవాడిని, వాడిది అయిపోయి వచ్చినప్పుడు నేను కాలేజ్కి వెళ్ళిపోయా. వాడిదో 3 ఏళ్ళు నాదో 3 ఏళ్ళు, ఒక 6 years అంటే చాలా తక్కువ మాడుకునేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కూడా, ఇప్పుడు ఈ మీమ్స్ వల్ల యాక్చువల్లీ మేము క్లోజ్ అయ్యాం. ఈ ఇన్స్టాగ్రామ్ మీమ్స్ వల్ల. యా, ఇంకా ఒక కాన్వర్జేషన్ అటే అయిపోతుంది మీమ్స్తో, దానికి రిప్లైలు ఉండవు మళ్ళీ, లైక్ హా ఏంది బ్రో ఇది ఇట్లానే ఉంటుంది. సో డిస్కషన్ ఆన్ టాపిక్స్, ఆబ్వియస్లీ సినిమాలో ఫీల్డ్ ఉన్నాం కాబట్టి సినిమాల గురించి మాట్లాడుతాను, ఆల్ దిస్ హ్యాపెన్స్, దట్ ఈస్ ఆల్సో త్రూ మీమ్స్. ఈ సినిమాల మీద జోక్స్ కానీ ఇవన్నీ, సో వీ కీప్ ఫార్వర్డింగ్ అండ్ ఇండస్ట్రీ గాసిప్, ఇలా క్లోజ్ అయ్యాం. కానీ బిఫోర్ వీ వర్ యాక్చువల్లీ నాట్ క్లోజ్. ఇఫ్ అట్ ఆల్ వెన్ యూ మీట్ హిమ్ యూ కెన్ ఆస్క్ హిమ్. వీ యాక్చువల్లీ వన్ నెవర్ క్లోజ్. నేను కాలేజ్ ఉన్నప్పుడు అస్సలు వాడితో ఆడుతుండే కాదు. మమ్మీ వాజ్ ద మీడియం మా ఇద్దరి మధ్యలో. ఎవ్రీడే నైట్ మమ్మీతో మాడుతున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంతే, అప్పుడప్పుడు వాడు అడుగుతాడు వీడు ఏం చేస్తున్నాడు అంతే. సో చాలా we're not saying that there was a lot of distance, but we weren't, అంటే వాడు రోజు ఏం చేస్తున్నాడు నేను తెలుసుకోవాలి, నేనేం చేస్తున్నా వాడు నువ్వు ఎరా భోంచేసావా ఇలాంటివన్నీ లేవు. బట్ వన్స్ నా కాలేజ్ పేరుకి వచ్చిన తర్వాత అండ్ దెన్ హిస్ స్ట్రగ్లింగ్ పీరియడ్ వాజ్ గోయింగ్ ఆన్, ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ మ్యాట్ చేసినప్పుడు ఐ స్టార్ట్ అండర్స్టాండింగ్ లైక్ మీ అమ్మ నిజంగా చాలా కష్టపడుతున్నాడు, నాకు కొంచెం టచ్ కూడా టైం బాగుండే ఆపర్చునిటీ కొంచెం ఫాస్ట్ వచ్చింది కాబట్టి పాపం 2015 2014 నుంచి చాలా కష్టపడుతున్నాడు, సర్లే కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం అని చెప్పి ఐ స్టార్టెడ్ ఎంపథైజింగ్ విత్ హిమ్ మోర్ కొంచెం అని చెప్పేసి. అండ్ నేను నాకు వచ్చే కథలు ఐ డోంట్ రియలీ డిస్కస్ విత్ ఎనీవన్, మేబీ మమ్మీకి, అది కూడా కథ నచ్చితే చెప్తాను కానీ జనరల్గా అసలు నేను చెప్పను ఎవరికి. ఐ డోంట్ డిస్కస్, ఐ లైక్ టు ఈ స్టోరీస్ ఏమన్నా విన్నా సరే నేను నాతోనే పెట్టుకుంటా. అప్పుడప్పుడు ఐ థింక్ మ్యాడ్ ఒకటి నాకు వచ్చినప్పుడు బాబాయ్ ఇక్కడ ఏదో పేలింది భయ్యా జాగ్రత్త భయ్యా, అలా స్పార్క్ వచ్చింది వైర్లో. ఓకే. సో మ్యాడ్ వచ్చినప్పుడు వాడు ఏం చెప్పాడంటే, అరే ఆపర్చునిటీ చాలా రేరుగా వస్తుంది, పైగా బిగ్ ప్రొడక్షన్, సితార ప్రొడక్షన్ పెద్దది, అప్పుడే దేవర్ ఆన్ హిట్స్, భీమ్లా నాయక్, డీజెట్లు ఇవన్నీ పెద్ద హిట్స్లో ఉన్నారు, ఒక 50% స్టోరీ బాగా చేసి అన్నాడు. నేను సరే ఓకే ఏదో చెప్తున్నాడు కదా ఇలా, నాకు అది 100% నచ్చింది. సో నేను బట్ ఐ వాజ్ ప్లేయింగ్ ఇట్ కూల్ అనమాట. సో ఇంటికి వచ్చి యా బ్రో ఇట్ వాజ్ నైస్, స్టోరీ వాజ్ నైస్, ఓకే కూల్ బ్రో, అంతే అదే అంతే. సో దట్స్ హౌ మచ్ వీ టాక్. అండ్ ఆబ్వియస్లీ బికాస్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ డిఫరెంట్ ఫ్రెండ్స్ గ్రూప్, సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా బ్రో సంగీత్కో స్టోరీ చెప్పాలంటే దెన్ హీల్ టెల్ మీ, అరే వీళ్ళెవరో స్టోరీ చెప్తారంటే విను నీ ఇష్టం. హీ విల్ ఎవర్ టెల్ మీ అరే నచ్చపోయినా సరే జస్ట్ వినేసి వద్దని చెప్పేసి, కాకపోతే జస్ట్ లిసన్, కీప్ లిసనింగ్. ఇలాంటి చిన్న చిన్న సజెషన్స్ కానీ, ఇలాంటి సినిమాలు చేయని వాడు ఎప్పుడు చెప్పడు, ఇలాంటి సినిమాలు నువ్వు ఎందుకు చేస్తున్నావు నేను ఎప్పుడు అడగను. దట్ మచ్ ఇస్ ఆ లెవెల్లో ఉంది మా రిలేషన్షిప్. సో హిస్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ హిస్ ఫ్రెండ్స్, అట్లా ఏం లేదా? స్కూల్ ఫ్రెండ్స్, హిస్ వర్క్ ఫ్రెండ్స్ నాట్ మచ్. ఐ నో ఆఫ్ దెమ్, ఐ మెట్ దెమ్, బట్ అంత ఫ్రెండ్స్ అయితే కాదు. నాది యాక్చువల్లీ ఇండస్ట్రీ అనకూడదు కానీ వర్క్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఓన్లీ మ్యాడ్ అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ఎందుకంటే ఐ హ్యావెంట్ అంతమంది ఇంకా కలవలే. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్. ఓకే. So I was curious about this question ఎందుకంటే both of your filmographies, if you see, both of you do comedies. Yeah. Mostly. Yeah. Right. And it is a peculiar style of stories. Like
even your brother, to his credit, he doesn't do the very filmy sort of hero bashing up villains kind of stories. So I just assume that maybe you guys share a really fun bond. Like there is some similarity in your stories, at least, and like the preference for comedies. చాయిసెస్ నో యాక్చువల్లీ స్టోరీ చాయిసెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఐ బిలీవ్. అంటే ఇఫ్ ఐ లుక్ ఎట్ హిస్ వర్క్, సమ్ ఆఫ్ హిస్ వర్క్, అంత నాట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్డ్, ఇట్స్ ఆబ్వియస్.